హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రిజ్వానా. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాం. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా 1 కప్పు మైదా పిండి, 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 కప్పు షుగర్ పౌడర్ కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక పావు ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దల వచ్చే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని తీసుకొని చపాతీలా ప్రిపేర్ చేసుకొని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వాటిని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక వాటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అన్నీ అదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, టేస్టీ స్నాక్స్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.